Good afternoon, students. Last class lo manamu strings toti project work ni మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కంటిన్యూ చేద్దాం ఈ రోజు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, సో దీన్ని ఒకసారి మనం రన్ చేస్తే మనకి ఇలా అవుట్పుట్ సో ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఆపరేటింగ్ దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే ఇంకా నేను ఎవ్రీ వీక్ కొత్త ప్రాజెక్ట్ ఇస్తుంటాను. మీరు ఇది కంప్లీట్ చేస్తే లేదంటే ఇదే ప్రాజెక్ట్ రన్ అవుతుంది మీరు చేసేవారు. ఓకే, సో ఇక్కడ నేను మనం నెక్స్ట్ వర్క్ ఏంటంటే మనం ఈ కీని స్టాప్ చేసేయాలి. ఈ కీని మనం హైడ్ చేసేయాలి డిస్ప్లే అవ్వకుండా. అంటే అడ్మిన్కి అయితే ఓకే, యూజర్కి ఇది మనకి ఇది అడ్మిట్ డిస్ప్లే అవ్వకూడదు కదా, యూజర్కి డిస్ప్లే అవ్వకూడదు. సో దాని గురించి మనం దీన్ని ఆపేద్దాం. హౌ టు స్టాప్ అనేది చూద్దాం. సో మన ప్రోగ్రాంలో ఇప్పటి వరకు వీటన్నిటిని ఏ విధంగా డిస్ప్లే చేసాం, దాన్ని ఎలా స్టాప్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఎవ్రీ క్వశ్చన్ కి ఇది వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అంటే రిమైనింగ్ చేయకుండా, రిమైనింగ్ వర్క్ జరగకుండా కంటిన్యూ చేస్తున్నాం. అండ్ అది ప్రింట్ అవ్వకుండా, సో ఇది కూడా ప్రింట్ అవ్వకుండా, స్పేస్ కూడా ప్రింట్ అవ్వకుండా ఉండేదానికి వీలుగా ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, లాస్ట్ కీ వచ్చినప్పుడు మనం దాన్ని డిస్ప్లే చేయకూడదు. ఇక్కడ మనము ఒక ఏబిసి ఇలా ఆప్షన్స్ ఇచ్చి 1 2 3 4 అయితే మళ్ళీ ఆప్షన్ 0 చేస్తున్నాం. నెక్స్ట్ కంటిన్యూ కలర్ అవడం కోసం వీలుగా. ఓకే, ఆప్షన్ 4 అయితే కీ అని చెప్పేసి నెక్స్ట్ ప్రింటింగ్ ఎక్కడ జరుగుతుంది, ప్రింటింగ్ ఎక్కడ మనం ప్రింట్ చేస్తుంది వాటిని /n కీ. ఓకే, ట్యాప్. సో నెక్స్ట్ ఆప్షన్ మనం ఎక్కడ ప్రింట్ చేస్తుంది, సో దీని మొత్తంలో క్వాక్ ఐ అనేది ప్రింట్ అవుతుంది. క్వాక్ ఐ మనకి ఇక్కడ ఇది ప్రింట్ అయ్యేది. దీన్ని ప్రింట్ కాకుండా చేయాలి ఎప్పుడు 4 అయినప్పుడు. ఈ పార్ట్ ప్రింట్ అవ్వకూడదు. సో క్వాక్ ఐ లెస్ దాన్ కామా అయితే న్యూ లైన్ తీసుకొని ఇలా ఆప్షన్ ++ చేసి ఇక్కడ మనం చెక్ చేసి మళ్ళా ఆప్షన్ ఆప్షన్ చెక్ చేసి ఆప్షన్ మనకి 4 అయితే 4th ఆప్షన్ ఆపేయాలి. 4th ఆప్షన్ ఆపేయాలి. ఓకే, సో ఇక్కడ 4th ఆప్షన్ అంటే మనకు ఒకటి ఉంది. ఏంటంటే 4th ఆప్షన్ అనేది మనం అనుకున్నాం అంతే. ఇవి కామా వచ్చినప్పుడల్లా ఆప్షన్ ని కౌంట్ చేస్తూ చేసాం. ఓకే, కామా వచ్చినప్పుడు
సో ఆ విధంగా జరిగింది. బట్ ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది ఈ ప్రోగ్రామ్కి ఇంకా తెలియదు. ఈ ప్రోగ్రామ్కి తెలియదు, ఆప్షన్ ఏముంది అనేది తెలియదు. సో మనం దాన్ని తెలియజేయచ్చు. అంటే ఈ ఆప్షన్ లో ఉంది, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడల్లా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేది ఉంది. ప్రజెంట్ ఏ ఆప్షన్ ప్రింట్ చేస్తుంది, ఏ ఆప్షన్ ప్రింట్ చేస్తుంది, ప్రజెంట్ ఏ ఆప్షన్ లో ఉన్నాం అనేది ఈ ఆప్షన్ లో ఉన్న నంబర్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ ఆప్షన్ లో ఉన్న నంబర్ లూప్ తో పాటు మూవ్ అవుతుంది. లూప్ లోకి స్టార్టింగ్ కూడా వస్తుంది ఆప్షన్. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కామా వచ్చినప్పుడల్లా ఆప్షన్ 1, ఆప్షన్ 2 అట్లా వస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ 4 అయినప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయకుండా చేయాలి. ఓకే. సో కేస్ ఆప్షన్ 4 అయితే కీ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళా వెళ్ళి ఇవన్నీ అవుతుంటాయి, కామాస్ లేవు కాబట్టి ఇలా వచ్చింది కదా. సో ఆప్షన్ 4 అయితే 0 అంటున్నాం కదా. ఓకే, అంటే ఆప్షన్ 3కే మనం స్టాప్ చేసేస్తే ఆప్షన్ 4 ప్రింట్ కాకుండా లేదంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. ఇంకొక వేరియబుల్ తీసుకొని మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాం. సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఇనిషియల్ గా ఏముంది, ఆప్షన్ 0 ఉంది. సో ఓపెన్ చేద్దాం ఇక్కడ. if opt less than 0, opt less than 4, then ఇది ప్రింట్ చేద్దాం. ఓకే, ఆప్షన్ లెస్ దాన్ 4 అయితే ప్రింట్ చేద్దాం. చూద్దాం ఏమవుతుందో. సేమ్ వస్తుంది, అక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో లెస్ దాన్ 3 అయితే 3 is the option. ఇక్కడ ఇది పోయింది చూడండి, 3 ఆప్షన్ పోయింది. యా, ఇప్పుడు 4 అయితే లెస్ దాన్ 4 అయితే నెక్స్ట్ రౌండ్ 4 కదా. సో ప్రింట్ అది కూడా ఇది సి వాల్యూ సంబంధించింది మనకి ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం ఎంచక్కా ప్రింట్ అవుతుంది లాస్ట్ లో ఉండేది ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఇది మనకి వర్కౌట్ కాదు. సో ఇక్కడ దీన్ని తీసే అవసరం లేదు మనకి. కామెంట్ చేస్తాను, కీ అనేది ప్రింట్ కాదు. కీ అనేది ప్రింట్ కాదు. ఈ మెమరీ అయితే ఉందో ఈ మెమరీని కూడా ప్రింట్ చేయకుండా, ఈ మెమరీ లాంగ్వేజ్ ఇలా ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రింట్ కాకుండా చేయాలి. దాన్ని కూడా మనం ప్రింట్ కాకుండా చేయాలి.
అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఉండదు. 4th ఆప్షన్ వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా 0 అయిపోద్ది. అందుకని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం మనం, కామా OPT4 లేదా కీ 4 అండ్ ఎందుకంటే ఇవి మనకి కీస్ అనేవి ఉంటాయి. ఓకే, OPT3 అందాం, OPT4 అందాం, ఈజ్ఈక్వల్ 0. OPT ఈజ్ఈక్వల్ 0. ఇక్కడ ఎంతమంటే OPT4 ఈజ్ఈక్వల్ 0. ఇక్కడ OPT4 ఈజ్ఈక్వల్ 0 అయితేనే ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎక్సలెంట్ ఇవన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి నార్మల్ గా. యా, సో ఎవ్రీ టైం అది మనకి మొత్తం ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవ్రీ లూప్ లో ఇది ఫస్ట్ టైమే రన్ అవుతుంది, ఇది ఎవ్రీ టైం రన్ అవుతుంది ఇది. సో మనకి ప్రాబ్లం ఉండదు, ఇక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, బయట డిక్లేర్ చేసుకోవచ్చు, బ్లాక్ లైన్ డిక్లేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మామూలుగా ప్రింట్ అయ్యింది కదా, ఇక్కడ ఎప్పుడైతే కేస్ 4 వస్తుందో అప్పుడు ఏం చేస్తానంటే ఈ OPT4 ని అనే వేరియబుల్ ని 1 చేస్తున్నాం. ఓకే, ప్రాబ్లం అవుతుంది మనకి. ఫస్ట్ సెట్ సక్సెస్ అయింది, మిగతా మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్ప్లే అవ్వాలి కదా, సెకండ్ క్వశ్చన్ మళ్ళీ డిస్ప్లే చేయాలి కదా. అందుకని ఇంకా ఆప్షన్ 4 అనేది 1 అయింది కాబట్టి ఇది బ్లాక్ లోకి రాదు. మనకి ప్రింట్ చేసేది ఇదే ప్రింటర్, దిస్ ఇస్ ప్రింటర్, లైన్ ప్రింటర్, మొత్తం టెక్స్ట్ ప్రింట్ చేసేది ఇదే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సీరియల్ నంబర్స్ ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి అంటే సీరియల్ నంబర్స్ ఇచ్చాం కదా, సీరియల్ నంబర్స్ ఎక్కడైతే ఇచ్చామో లేదా క్వశ్చన్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు OPT4 ని 0 చేయాలి. మళ్ళా OPT4 ని 0 చేయాలి. అది ఎక్కడ చేయాలి అంటే క్వశ్చన్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళా న్యూ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు మనం చేయాలి. న్యూ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు అంటే సీరియల్ నంబర్ని ప్రింట్ చేసాం కదా మనము, సీరియల్ నంబర్ని ఎక్కడ ప్రింట్ చేసాం, ఇక్కడ చూడండి, ప్రింట్ ఎస్, ఇక్కడ మనం సీరియల్ నంబర్ని ప్రింట్ చేసాం కదా. సో ఇక్కడే OPT4 ని మళ్ళీ 0 చేయాలి. ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎస్ సార్, ఆపేసాం. అంటే సిలో ఎక్కువ ఫీచర్స్ ఉండవు, ఇది అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, బేసిక్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇది. దీంట్లో మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని మనం లాజిక్ తోనే చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే దాన్ని ఇక్కడ 4th పాయింట్ ని స్టాప్ చేయడం కోసం నేను చేసిన పనులు ఏంటంటే ఫస్ట్ 4th ఆప్షన్ వచ్చినప్పుడు కీ అనేది ప్రింట్ చేసాం గమనించే ముందు అని స్టాప్ చేశాను. నేను కామెంట్ తీసేసాను అండ్ కీ అనే దాన్ని తీసేసాను. కీ అని వర్డ్ ప్రింట్ చేశాను కదా, నేనే ప్రింట్ చేసి తీసేసాను. కీ అయితే ఉందో కీ అనే వర్డ్ కాదు, ఇక్కడ మన క్వశ్చన్ లో కీ ఉంటుంది కదా, కీ అనేది ప్రింట్ కావడం కోసం, ప్రింట్ కాకుండా ఆపడం కోసం నేను చేస్తానంటే అసలు మొత్తం టోటల్ అన్నిటినీ ప్రింట్ చేసేది ఎవరు, ఇది లైన్ కి రెస్ట్రిక్షన్ పెట్టాను. ఏంటి, నువ్వు
ఈ ఆప్షన్ 4 0 అయితేనే ప్రింట్ చేయి, ఈ ఆప్షన్ 4 0 కాకపోతే క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయొద్దు అని చెప్పాను. ఓకే, ఇనిషియల్ గా ఆప్షన్ 4 0నే ఉంది, అందుకని ప్రింట్ చేస్తూ ఉంటుంది. నేను దాన్ని ఎప్పుడు ఆపేసాను అంటే ఈ కీకి సంబంధించింది ఏదైతే వచ్చిందో టెక్స్ట్, అంటే ఇది క్వశ్చన్, ఇది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఇది ఆప్షన్ 3, దిస్ ఇస్ ఆప్షన్ 4. అంటే ఆప్షన్ 4 కాదు, ఇది కీ, ఇది దిస్ ఇస్ కీ, లాస్ట్ ఐటమ్ కీ. ఈ ఆప్షన్స్ ని ఇంతకుముందు ఆల్ఫాబెట్స్ ఇచ్చాను కదా, ఆప్షన్స్ కి ఆల్ఫాబెట్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఉంది మనకడ. ఓకే, దాంట్లో అంటే ఇక్కడ కేసులో, దీంట్లో ఫోర్త్ కేసు అంటే, ఫోర్త్ అంటే ఏంటి, మనకి కీ ఉంటుంది, అందుకని అక్కడికి వచ్చి ఆ కీని ఆపేసి, అంటే కీ అనే వర్డ్ ని ప్రింట్ కాకుండా ఆపేసి, ఇక్కడ నేను ఈ ఆప్షన్ 4 ని 1 చేశాను. 1 చేయొచ్చు, ఏదేం చేయొచ్చు, 0 కాకుండా చేశాను. ఆప్షన్ 4 0 అయితే 1 అయితే ఏమవుతుంది, ఇది ప్రింట్ కాదు, ఇది ప్రింట్ కాదు. ఎంతసేపు ఆపాలి దాన్ని, ఆ కీ ప్రింట్ అయిన తర్వాత, కీ ప్రింట్ అయ్యేదాకే. కీ ప్రింట్ అయిన తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రింట్ చేయాలి కదా, నెక్స్ట్ క్వశ్చన్ ప్రింట్ చేయడానికి మళ్ళీ దాన్ని ఆన్ చేయాలి, ప్రింటర్ని ఆన్ చేయాలి, ప్రింటర్ని ఆన్ చేయాలి. ఇది ప్రింటర్ అయితే ఇక్కడ నేను ప్రింటర్ని ఆఫ్ చేశాను, చూడు, ప్రింటర్ ఆఫ్ చేశాను. మిమ్మల్ని ఆన్ చేయాలి కదా ప్రింటర్ని. ఓకే, ప్రింటర్ ఆన్ చేయడం అంటే ఏంటి, ప్రింటర్ ఆఫ్ చేయడం అంటే ఏంటి, 0 కాకుండా ఇంకేదైనా ఇస్తే ప్రింటర్ ఆఫ్ అయిపోతుంది, ఐ మీన్ ప్రింటింగ్ జరగదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ 4 అన్నాను కాబట్టి, ప్రింట్ 4 = 0 అన్నాను కాబట్టి, 0 అయితేనే ఇది ప్రింటర్ పనిచేస్తుంది, లేదంటే ప్రింటర్ పనిచేయదు. అందుకని ప్రింటర్ ఆఫ్ చేయడానికి 1 అన్నాను. ఇప్పుడు నేను ఓకే లేండి, ఉల్టా పెడదాం బాగుంటుంది. ఏంటి, ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0 కదా మామూలుగా. అందుకని ఏం చేస్తానంటే బై డిఫాల్ట్ 1 పెడుతున్నా, 1 అంటే ఆన్, అండ్ ఇక్కడ కూడా ఆప్షన్ 1 పెడుతున్నా. అంటే మనకి ఆప్షన్ 4 1 అయితే ప్రింటర్ పనిచేస్తుంటది, ఆఫ్ చేయడానికి 0 చేస్తాను. 0 అంటే ఆఫ్, ఆన్ అంటే మళ్ళీ ఆన్. ఎప్పుడు ఆన్ చేశాను, క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్. క్వశ్చన్ స్టార్ట్ అయింది ఎలా తెలుస్తుంది మనకి, నేను ఇంతకుముందు సీరియల్ నెంబర్ ప్రింట్ చేశాను, క్వశ్చన్ ఆన్ చేసే ప్రాసెస్, క్వశ్చన్ మళ్ళీ స్టార్ట్ అయింది, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. అందుకని ఇక్కడ నేను మళ్ళీ ప్రింటర్ని ఆన్ చేస్తున్నాను, ప్రింటర్ ఆఫ్ అయింది కదా, ఇప్పుడు ఆన్ అయింది, ప్రింటర్ ఆన్. ప్రింటర్ వల్ల నేను ఆన్ చేశానంటే ఏంటి, ఆప్షన్ని 1 చేశాను, ఆప్షన్ 1 చేస్తే నేను ప్రింటర్ని ఆన్ చేశానంటే లెక్క. ఆప్షన్ 4 ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 కాకుండా ప్రింటర్ అని పెడదామా, దానికి ప్రింటర్ అని పెడదామా, ఆప్షన్ 4 అని కాకుండా ప్రింటర్ అని పెడితే బాగుంటుంది కదా. చూడు, అండర్స్కోర్ ప్రింటర్ పెడదాం, మనకి క్లాషెస్ రావు. ప్రింటర్ అని పెడదాం, వేరియబుల్ ప్రింటర్ అని పెడదాం, బాగుంటుంది. అండర్స్కోర్ పెట్టాను, ఎందుకంటే వేరే ఏదైనా కీవర్డ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 4 దగ్గర ఏం చేస్తానంటే ప్రింటర్ అని పెడుతున్నాను. ఇక్కడ కూడా ఆప్షన్ 4 దగ్గర నేను ప్రింటర్ అని వేరియబుల్ మీనింగ్ వచ్చే విధంగా ప్రింటర్ అని పెడతాను. ఇక్కడ నేను ప్రింటర్ ఆఫ్ చేశాను కదా, ఇక్కడ కూడా వేరియబుల్ ప్రింటర్. ఇప్పుడు ప్రింటర్ ఆఫ్ అయిపోయింది, ప్రింటర్ 0 అంటే ఆఫ్, ప్రింటర్ 1 అంటే ఆన్, ఎందుకంటే ప్రింటర్ 1 అంటే ఆన్ ఉన్నానంటే ఇక్కడ ప్రింటర్లో 1 అనే వేరియబుల్ ఉంటేనే, ఆ 1 అనే వాల్యూ ఉంటేనే ఇది లూప్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా చేశాను. అంటే ప్రింటర్ని ఎప్పుడు ఆన్ చేస్తున్నా, డిఫాల్ట్ ఆన్ లో ఉంటుంది, ఎప్పుడు ఆఫ్ చేస్తున్నా, ఆప్షన్ 4 వచ్చిందంటే ఆఫ్ అయిపోతుంది. అంటే ఆప్షన్ 4 ప్రింట్ కాదు, అంటే కీ ప్రింట్ కాదు. మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆన్ చేస్తున్నాను, క్వశ్చన్ మళ్ళీ రీస్టార్ట్ అయిందంటే, క్వశ్చన్ రీస్టార్ట్ అయిన విషయం మన ప్రోగ్రామ్ ఇక్కడ తెలుస్తుంది, సీరియల్ నెంబర్ ప్రింట్ చేసాం కదా ఇంతకుముందు, తెలుస్తుంది. అక్కడ మళ్ళీ ప్రింటర్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను, దీన్ని
రన్ చేస్తుంది. ఎస్. ఓకే, మనం అనుకున్నది వచ్చేసింది. ఇప్పుడు కీస్ పని చేయట్లేదు, కీస్ లేవు. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, ముందుకు జరుగుతాం, కొంచెం ముందుకు జరుగుతాం. అవి ఆప్షన్స్ ఎడ్జికల్ ఉన్నాయి, కొంచెం ముందుకు జరుగుతాం. అంటే ఇక్కడ ప్రింట్ దగ్గర /t పెడదాం, ట్యాబ్ ఒకటి పెడదాం. మరి ఎడ్జికల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చినాయి కదా, ఆప్షన్స్ మనం ఇంకో ట్యాబ్ ఇద్దాం. ఈ ఆప్షన్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, యా, ఈ ఆప్షన్ దగ్గర ఇంకొక ట్యాబ్ ఇద్దాం. డబుల్ ట్యాప్. యా, గుడ్. అంటే మరి ఎడ్జ్కి వెళ్ళకుండా కొంచెం ప్రింట్ అయినాయి స్క్రీన్ మీద, కన్సోల్ మీద. ఓకే, గుడ్. ఇవి మనకి నీట్ గా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకున్నాం. ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యూజర్ని ఎలా చేయాలి కదా, యూజర్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ అంటే కంప్యూటరైజ్డ్ టెస్ట్ అన్నప్పుడు యూజర్కి పర్మిషన్ ఇవ్వాలి, యూజర్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళా క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎంటర్ యువర్ ఆప్షన్ అని అడగాలి. ఎప్పుడు అడగాలి? ఓకే, ఎంటర్ యువర్ ఆప్షన్ అని అడగాలి. ఎప్పుడు అడగాలి? ప్రింటర్ని ఆఫ్ చేసినప్పుడు అడగాలి, అంతేనా? సో ప్రింటర్ ఆఫ్ చేసినప్పుడు అర్థం ఏంటి? అయిపోయింది, క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకే, క్వశ్చన్ అయిపోయింది అడగటం, ఆప్షన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు అడగాలి. సో ఇక్కడ అడుగుదాం ఏంటి? సో printf సెలెక్ట్ అంటే ఎలా సెలెక్ట్ చేస్తాడు? ఎంటర్ యువర్ ఆప్షన్. అని ఇక్కడ అడిగేటట్టు పెడదాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇక్కడ మనకి ఎవ్రీ టైం ఇక్కడ ఎంటర్ యువర్ ఆప్షన్ ఇలా వస్తుంది. ఇక్కడ కాకుండా కొంచెం యువతలు వచ్చినట్టు చూద్దాం. /t అక్కడ ఇక్కడే వస్తుందా? /t and ఎందులో తీసుకున్నాను సెషన్ న్యూ లైన్. ఇక్కడ కూడా ఒక న్యూ లైన్. ఒక క్వశ్చన్కి ఇలా నీట్గా వస్తుంది. ఆప్షన్ ఎంటర్ చేయడానికి అవకాశం కల్పించాలి కదా యూజర్కి. అందుకని నేను ఒక ఓకే జస్ట్ డమ్మీ ఇద్దామా? డమ్మీ ఎందుకు? ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా, అని చెప్పేసి ఇక్కడ నేను ఒక వేరియబుల్ని తీసుకొని ఇక్కడ క్యారెక్టర్లో ఏంటి ఆన్సర్
ఆన్సర్ ఏ అందామా. యూజర్ ఆప్షన్, యూజర్ ఓపీటీ, యూజర్ ఆప్షన్ అని చెప్పేసి 2 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే సింగిల్ క్యారెక్టర్ అలౌడ్, బట్ అట్లా ఉన్నప్పుడు మనము 2 తీసుకోవాలి. 2 తీసుకోవాలి. ఓకే. 2 అంటే 1 క్యారెక్టర్, 1 ఏమో నల్ వాల్యూ. అది అలా ఉంటుంది. 1 క్యారెక్టర్ కోసం 2 తీసుకోవాలి, 2 3 తీసుకోవాలి అట్లా. యూజర్ ఆప్షన్. ఇప్పుడు దీన్ని మనం స్కాన్ చేసుకోవాలి కదా. దాని గురించి ఇక్కడ ఏం చేస్తానంటే, దీని తర్వాత గెటెస్ అని చెప్పేసి తీసుకుంటాం. గెటెస్ వల్ల అడ్వాంటేజ్ అంటే మనకి స్కాన్ఎఫ్ ఉంది కదా. స్కాన్ఎఫ్ కి గెటెస్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్కాన్ఎఫ్ లో స్పేసెస్ అంటే మల్టిపుల్ స్ట్రింగ్ వచ్చినాయి అంటే వర్డ్స్ ఎక్కువ వచ్చినాయి అంటే అది ఎలా చేయదు స్కాన్ఎఫ్. గెట్స్ అనుకోండి మన ఇష్టం, ఎన్ని వర్డ్స్ ఇచ్చినా తీసుకుంటుంది. ఓకే. స్ట్రింగ్ గెటెస్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ రామకృష్ణ అలా ఇచ్చిన తీసుకుంటుంది స్పేస్ ఉన్నా. అదే స్కాన్ఎఫ్ అనుకోండి, రామకృష్ణ ఎంటర్ చేస్తే రామ వరకే తీసుకుంటుంది. అంటే ఈ గెట్స్ అనేది స్ట్రింగ్ కంప్లీట్ అయినట్టు ఎప్పుడు గుర్తిస్తుంది అంటే, నువ్వు ఎంటర్ కొడితే. నువ్వు ఎంటర్ ఎప్పుడైతే కొడతావో అప్పుడు స్ట్రింగ్ ఎంటర్ చేయడం కంప్లీట్ అయింది అని చెప్పేసి అంతవరకు ఏ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే అన్నిటిని కలెక్ట్ చేసుకుంటుంది. ఎస్. స్కాన్ఎఫ్ అలా కాదు. స్ట్రింగ్ సంబంధించి స్పేస్ ఇచ్చావనుకో, స్ట్రింగ్ లో మధ్యలో స్పేస్ ఇచ్చావనుకో, అది స్ట్రింగ్ కంప్లీట్ అయినట్టు అనుకుంటుంది. అందుకని నువ్వు డేటా ఇచ్చినా తీసుకోదు, ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకుంటుంది. అది స్కాన్ఎఫ్ కి గెట్స్ కి స్ట్రింగ్ రిలేటెడ్, స్ట్రింగ్ సంబంధించి అది డిఫరెన్స్. అందుకే నేను గెట్ఎస్ అంటే గెట్ స్ట్రింగ్ అని తీసుకున్నా. సింటాక్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది అడుగుతుంది యూజర్ని. చూడండి, రన్ చేస్తున్నాను. చూసారా, వాట్ ఇస్ సిడి ఆప్షన్స్, ఎంటర్ యువర్ ఆప్షన్ ఉంటుంది. ఏదో సంథింగ్ క్యారెక్టర్ ఇచ్చి ఏనో బీనో ఇచ్చి ఎంటర్ కొట్టారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ అడుగుతుంది. నెక్స్ట్ ఏదో ఒకటి ఇచ్చేసి ఎంటర్ కొట్టి నెక్స్ట్ అడుగుతుంది. ఇలా నెక్స్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది అడుగుతుంది అనమాట. ఇక్కడ ఎవ్రీ టైం ఆప్షన్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ క్లియర్ అవ్వాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే సిస్టమ్ CLS క్లియర్ స్క్రీన్ అనే కమాండ్ ని ఇస్తున్నాను. CLS సిస్టమ్ అనే ఫంక్షన్ లో బాస్ కమాండ్ రన్ అవుతుంది. CLS అంటే క్లియర్ స్క్రీన్. చూద్దాం. సో నేను ఏ అన్నాను అనుకోండి, స్క్రీన్ క్లియర్. మళ్ళీ అక్కడ వచ్చి చూడండి, సరే బి అని అనుకోండి, ఓకే. నెక్స్ట్ సి అని అనుకోండి, ఓకే. నెక్స్ట్ ఏ అని అనుకోండి, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ సి అని అనుకోండి, నెక్స్ట్ ఓకే. అలా వచ్చింది కదా. దీన్ని మనం ఒక ఫ్రేమ్ లో పెడితే ఎలా ఉంటుంది? ఎవ్రీ టైం ఒక ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక ఫ్రేమ్ కనీసం పైన కింద, ఓకే. వదిలేసే ఫ్రేమ్ గురించి తర్వాత చూద్దాం. గ్రాఫిక్స్ లాగా జస్ట్ ఒక ఫ్రేమ్ అది ఇస్తే బాగానే ఉంటుంది, మరి తర్వాత చూద్దాం. ఓకే. సో ఇలా మనం ఆప్షన్స్ క్రియేట్ చేసాం. సో ఆప్షన్స్ ఎంటర్ చేసాం. స్టూడెంట్స్ అర్థమవుతుందా చెప్పేది? హలో.
వింటున్నారా? సోమశేఖర్ అండ్ ఆది ఉన్నాడా? ఎస్. ఇంకా భార్గవ్, దినేష్ వింటున్నారా? హలో శివకుమార్, వంశిత, నాగమణి, మీరు ఎవరికి ఉన్నారా లేకపోతే ఇన్యాక్టివా? హలో ఓకే. సో అంటే మనం ఒక స్ట్రింగ్ లో ఉన్న డేటాని జస్ట్ ఒక స్ట్రింగ్ లో ఉన్న ఒక బిగ్ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ లో ఉన్న డేటాని తీసుకొని సో ఫైనల్ గా దానికి ఒక షేప్ తీసుకొచ్చి ఆప్షన్స్ అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ ఇలా ఆప్షన్స్ ఇలా ఇచ్చేసి దాన్ని ఇన్యాక్టివ్ స్ట్రింగ్ ని యాక్టివ్ చేసి ఈ ఆప్షన్స్ నుంచి యూజర్ ని సంథింగ్ అంటే ఒక యూజర్ ని ఓకే యూజర్ రెస్పాన్స్ తీసుకునే వరకు తీసుకొచ్చాం దీన్ని. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇలా చేయడం అనేది. సి లాంగ్వేజ్ లో ముఖ్యంగా. ఓకే, సో మనం ఇలా తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే యూజర్ రెస్పాన్సెస్ రికార్డ్ చేసి ఏ క్వశ్చన్ కి ఏ రెస్పాన్స్ ఉంది ఏంటి అనేది, ఏ క్వశ్చన్ కి ఏమి రెస్పాండ్ అయ్యాడు, ఏ ఆన్సర్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు అనేది మనం రికార్డ్ చేసి ఓకే దాన్ని కంపేర్ చేసి ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దాని కీ ఉంది కదా మన దగ్గర, కీస్ ఉన్నాయి వాటిని కంపేర్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ గెయిన్ చేశాడు, ఎన్ని కరెక్ట్ చేశాడు, ఎన్ని రాంగ్ చేశాడు అనేది ప్రింట్ చేయాలి అంటే ఎలా? ఇప్పుడు మనం ఎలా రెస్పాండ్ అంటే యూజర్ రెస్పాన్సెస్ ని రికార్డ్ చేయడానికి మనం ఒక వేరియబుల్ ని తీసుకున్నాం, యూజర్ ఆప్షన్స్ అని లేదా రెస్పాన్స్ అని పెడదాం. యూజర్ రెస్పాన్స్ RES అని పెడదాం షార్ట్ కట్. యూజర్ రెస్పాన్స్ RESP అని పెడదాం. యూజర్ రెస్పాన్స్ రికార్డ్ చేసి యూజర్ రెస్పాన్స్ ని రికార్డ్ చేసి లేదా ఇక్కడ రెండు పెడదాం ఏంటంటే యూజర్ ఆప్షన్ OPT, యూజర్ ఆప్షన్ గుడ్ అండ్ యూజర్ రెస్పాన్సెస్ సపరేట్ వేరియబుల్, యూజర్ రెస్పాన్సెస్ సపరేట్ వేరియబుల్ తీసుకొని ఒక 200 క్యారెక్టర్స్ వరకు అలౌడ్ RESP యూజర్ రెస్పాన్స్ SPS రెస్పాన్సెస్ అని చెప్పి పెడుతున్నాను. యూజర్ రెస్పాన్సెస్ రికార్డ్ చేద్దాం, యూజర్ రెస్పాన్సెస్ రికార్డ్ చేద్దాం. ఎలా రికార్డ్ చేద్దాం యూజర్ రెస్పాన్సెస్ అంటే ఆప్షన్ అడుగుతున్నాం కదా, ఇక్కడ క్వశ్చన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ప్రింట్ చేసిన తర్వాత
ఆప్షన్ అడుగుతున్నాం. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. డేటాబేస్ లో ఉన్న డేటాను తీసుకొని టెక్స్ట్ కన్వర్ట్ చేయడం వేరు, టెక్స్ట్ కన్వర్ట్ చేసే అప్లికేషన్ తయారు చేయడం వేరు. డేటాబేస్ లో ఉన్న డేటాను తీసుకొని ఇలా ఒక ఫైల్లో ఉన్న డేటాను తీసుకొని టెక్స్ట్ కన్వర్ట్ చేయడం వేరు. ఫైల్లో ఉంటే నోట్ ప్యాడ్ లో కానీ దాంట్లో తీసుకునే డేటా టెక్స్ట్ కన్వర్ట్ చేయడం వేరు. అదే నోట్ ప్యాడ్ లో కానీ లేదంటే సపరేట్ గా కానీ నోట్ ప్యాడ్ లో ఉన్నాయి మామూలుగా ఇలా అప్లికేషన్స్ అనేవి ఇలా ఉండదు. అప్లికేషన్స్ లో డేటా అనేది ప్రోగ్రామ్ లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. డేటా ఎప్పుడు ప్రోగ్రామ్ లో ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, డేటా ప్రోగ్రామ్ లో పెట్టాం కదా, ఇలా ప్రోగ్రామ్ లో ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టీస్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీరు ఇంకొన్ని రోజులు, ఇంకొక 1 వీక్ అయితే, ఆల్రెడీ 2 వీక్స్ అవుతుంది, ఇంకొక 1 వీక్ అయితే మీకు ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాను. అప్పుడు ఇదే డేటా ఫైల్లో ఉంటుంది. ఇదే డేటా ఫైల్లో ఉంటుంది. ఫైల్లో ఉన్న డేటాను తీసుకొని టెస్ట్ రన్ చేయాలి. రియల్ టైం అలానే ఉంటాయి, ఫైల్లోనో డేటాబేస్లోనూ ఉంటాయి డేటా. దాంతోనే ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మీకు గూగుల్ ఫామ్ పంపిస్తున్నాను నేను. గూగుల్ ఫామ్ పంపిస్తే మీకు అది ఓపెన్ చేయగలనే ఒక షీట్, క్వశ్చన్ షీట్ అంటే ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో క్వశ్చన్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, అవన్నీ మీకు నీట్గా కనిపిస్తున్నాయి. అది గ్రాఫికల్, అది గ్రాఫికల్ కాబట్టి, అంటే గ్రాఫికల్ లో మౌస్ అలౌడ్. మీ హ్యాండ్ తో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫింగర్ తోటి. టచ్ అయితే టచ్ స్క్రీన్స్ అందరికి ఉండవు కాబట్టి మౌస్ ఉంటుంది ఫింగర్ బదులు. మౌస్ తోటి నువ్వు ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తావు, అంటే ఫింగర్ తో టచ్ చేసినట్టే మౌస్ తో చేస్తావు. అదే నువ్వు టెస్ట్ ని నువ్వు ఫోన్ లో అటెండ్ చేసావు అనుకోండి, నువ్వు నీ ఫింగర్ తోనే సెలెక్ట్ చేస్తావు ఆప్షన్, మౌస్ ఆర్ ఫింగర్. ఇది గ్రాఫికల్ అనమాట. మనం ఇక్కడ కన్సోల్లో రన్ చేస్తున్నాం. కన్సోల్ ఓకే. దీనికి స్కిన్ ఉండదు, అంటే గ్రాఫిక్స్, కలర్స్ అండ్ జిఐలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి, అడిషనల్ టూల్స్ కొన్ని ఉంటాయి, అడిషనల్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. వాటిల్లో భాగంగా ఈ విండో అంటే స్క్రీన్ చిన్నది చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు. విండో కానీ ఉంటాయి. కొన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్సెస్, ఆప్షన్స్, కమాండ్ బటన్స్, టెక్స్ట్ బాక్సెస్, ఇలాంటివన్నీ కొన్ని విడ్జెట్స్ ఉంటాయి అన్నమాట గ్రాఫిక్స్ కి. కన్సోల్లో అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ కీబోర్డ్ తోనే ఏదైనా. ఒకవేళ పక్కన పెడితే ఇంకా గూగుల్ ఫామ్ లో కనిపించే క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా డేటాబేస్ లో ఉంటాయి. నేను అవన్నీ డేటాబేస్ లో పెట్టాను. నేను వాటన్నిటిని డేటాబేస్ లో పెట్టాను, లింక్ చేశాను. ఆ ఫామ్ కి లింక్ చేయడం జరిగింది. అంటే ఫామ్ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఎంటర్ చేసే ఆ డేటా అంతా, క్వశ్చన్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా, ఇంక్లూడింగ్ కీ కూడా చెప్పాలి దాన్ని. నేను కీని కూడా నా ఫామ్ ఏం చేసినప్పుడు అవన్నీ ఎంటర్ చేసింది, అవన్నీ తీసుకుని డేటాబేస్ లో పెట్టుకుంటుంది. డేటాబేస్ లో కానీ ఫైల్లో కానీ పెట్టుకుంటుంది సపరేట్ గా. అంతేగాని ప్రోగ్రామ్ లో ఉండవు అవి. నువ్వు ఎప్పుడైతే ఆ ఫామ్ ని క్లిక్ చేస్తావో, ఫామ్ ని ఓపెన్ చేస్తావో, అప్పుడు GUI లోడ్ అవుతుంది, అంటే గ్రాఫిక్స్ లోడ్ అవుతాయి. ఆ గ్రాఫిక్స్ లోకి అట్ ద సేమ్ టైం గ్రాఫిక్స్ లోడ్ అయ్యేటప్పుడు దాంతో పాటు డేటాబేస్ లోనో ఫైల్లోనో నా డేటా కూడా అక్కడికి వచ్చి వాటి పొజిషన్ లోకి వెళ్ళి స్టోర్ అయిపోతాయి. డేటాబేస్ నుంచి అప్పటికప్పుడు వచ్చి స్టోర్ అయిపోతుంది. నేను డేటాబేస్ లో మార్చాను అనుకో, మీకు కూడా మారిపోతాయి తెలుసా. డేటాబేస్ లో నేను కనుక మారిస్తే మీకు కూడా మారిపోతాయి. కానీ క్వశ్చన్ పేపర్ డిజైన్ ప్రకారం నేను కనుక డేటాబేస్ లో క్వశ్చన్ మారిస్తే మీరు ఆన్సర్ చేసింది రాంగ్ అవుతుంది. ఎందుకంటే నేను మార్చాను, కదిలించాను కదా, నేను కదిలిస్తాను కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసిన ఆప్షన్ రాంగ్ అవుతుంది అన్నమాట.
మధ్యలో కనుక కదిలిస్తే డేటాబేస్లో ఉన్న డేటాను మారిస్తే, ఎందుకంటే అది డైనమిక్. ఆ ఫామ్ డైనమిక్ అంటే డేటాని ఎప్పటికప్పుడు డేటాబేస్ నుంచి తీసుకుంటుంది. నువ్వు చేసే ప్రతిదాన్ని డేటాబేస్తోనే చెక్ చేసి ఓకే చేసుకుంటుంది. ఇది అంటే కన్విన్స్‌లో అలా కనపడదు. స్క్రీన్ మీద వచ్చి లోడ్ అయినట్టు కనపడుతుంది. బట్ ఇంటర్లింక్ డేటాబేస్‌తో ఉంటుంది. నీ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినా సరే నీ ఫామ్ పనిచేయదు. నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినా సరే, ఇంటర్నెట్ పోయినా సరే నీ ఫామ్ ఇనాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే అది డేటాబేస్‌తో లింక్ అయి ఉంది త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా నీ ఫ్రంట్ ఎండ్ టూల్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ అయింది. మెయిన్ ఆ ఫామ్‌కి ప్రాణం బ్యాక్ ఎండ్. ఎందుకంటే డేటా దానికి సంబంధించిన డేటా అంటే ప్రాణం. నీ ఫామ్‌కి ప్రాణం డేటా. డేటా ఎక్కడుంది? డేటాబేస్‌లో ఉంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న మార్కులు యాడ్ అవ్వటం గాని, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్‌తో చెక్ చేసుకొని జరుగుతుంది ఎవ్రీ టైమ్. అలా ఉంటాయి రియల్ టైమ్ అప్లికేషన్స్. ఇది మనము ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇది. ఓన్లీ మోడల్ అప్లికేషన్. దీనికి స్కిన్ ఉండదు. ఈ సి కాబట్టి సి ప్రోగ్రామ్‌లో స్కిన్స్ డెవలప్ చేయడం అనేది ఉంటుంది డైరెక్ట్‌గా. దానికి వేరే సపోర్ట్ ఉంటుంది. సి ఓన్లీ ప్రోగ్రామ్‌లోనే ఉంటుంది. స్కిన్ డెవలప్ చేయడానికి సిలో డైరెక్ట్‌గా కుదరదు. ఓకే. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్‌లో డేటా పెట్టాం. రియల్ టైమ్‌లో అలానే చేస్తారని ఫీల్ అవ్వద్దు. అదే విషయం మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది అంటే ఈ డేటా ఏదైతే ఉందో వాట్ ఈస్ సిడి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. టెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్‌లో స్టోర్ చేసాం. క్యూఏకే అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఇదే అప్లికేషన్ రియల్ టైమ్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే, రియల్ టైమ్ అంటే లైవ్‌లో యూజ్ చేసుకోగలిగే అప్లికేషన్ చేయాలి అంటే డేటాని బ్యాక్ ఎండ్‌కి కనెక్ట్ చేయాలి. ఐ మీన్ వేరే ఫైల్‌కో లేదంటే డేటాబేస్‌కో కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఫైల్స్ గురించి చెప్తాం. ఇట్లా ఈ కోర్స్‌లో మనకి ఫైల్ హ్యాండ్లింగ్ ఉంది. అప్పుడు ఇదే ప్రోగ్రామ్‌ని ఫైల్స్‌తో కనెక్ట్ చేసి ఫైల్‌లో ఉన్న డేటాని ఎలా డీల్ చేయాలో, అప్పుడు ఈ డేటా ఇక్కడ తీసేసి ఫైల్‌కి పెడతాం. ఫైల్‌లో స్టోర్ చేస్తాం. సెపరేట్ నోట్ ప్యాడ్‌లో స్టోర్ చేసి దాన్ని ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది రోజు క్లియర్‌గా దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. బాగుంది. కానీ ఇక్కడ అసలుకి ఇది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అంటే మీకు ఎంత ఇంపార్టెంట్ థింగ్ అంటే మీకు ఒక స్ట్రింగ్‌లో ఉన్న డేటాని ఒక షేప్ తీసుకొచ్చి ఇలా ఒక టెస్ట్ పేపర్ లాగా కంప్యూటరైజ్డ్ టెస్ట్ ఇలా రన్ చేస్తున్నామంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ అనేది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఏంటంటే ఈ ఆప్షన్ మనకు ఎంటర్ చేసింది కనెక్ట్ చేద్దాం. ఓకే. కనెక్ట్ చేయడానికి నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. యూజర్ రెస్పాన్సెస్ అని చెప్పేసి. అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. యూజర్ ఆప్షన్ అని. యూజర్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడో దీంట్లో స్టోర్ అవుతుంది. దీంట్లో నుంచి దీంట్లో కనెక్ట్ చేద్దాం. ఇంకా కలెక్షన్స్ అనే డేటా టైప్ గురించి తెలుసుకోలేదు మనం. అరేస్ అలాంటివి ఏం తెలుసుకోలేదు. జస్ట్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్స్ మాత్రమే మనకు తెలుసు ఇప్పుడు. ఆఫ్ కోర్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అని నేర్చుకున్నాం. ఏంటి కండిషన్స్, లూప్స్ అలాంటివన్నీ తెలుసుకోవడం జరిగింది. స్విచెస్ ఇలాంటివన్నీ. ఓకే. ఎక్కడైతే మనం ఆప్షన్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నామో ఇక్కడే కనెక్ట్ చేద్దాం. ఎలా కనెక్ట్ చేయొచ్చు? సో స్ట్రింగ్ ని కంకాట్ చేయాలి. కలెక్షన్స్ అంటే ఇక్కడ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కుదరదు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటి? యూజర్ ఆప్షన్. కనెక్ట్ చేసుకోవచ్చు వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. బట్ హియర్ నాట్ పాసిబుల్. ఒప్పుకోదు. స్ట్రింగ్ రీఅసైన్‌మెంట్ అనేది స్ట్రింగ్‌లో వాల్యూ అసైన్ చేయడం అనేది ఇలా ఒప్పుకోదు. ఎలా ఒప్పుకుంటుంది? ఎలా ఒప్పుకుంటుంది? హ్మ్. ఎలా ఒప్పుకుంటుంది?
స్ట్రింగ్ కంకాటినేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ? అనేది చూడాలి. కాపీ కూడా కాదు, కంకాట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, str cat కంకాట్ ఐ థింక్ ఇలా. అంటే యూజర్ రెస్పాన్సెస్ కి యూజర్ ఆప్షన్ ని కంకాట్ చేస్తున్నాను, అంటే దాని పక్కన పేరుస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత నేను యూజర్ రెస్పాన్సెస్ ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఎక్కడ ప్రింట్ చేద్దాం? ఈ లూప్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ లూప్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ బ్రాకెట్ సెలెక్ట్ చేశాను కదా, ఈ బ్రాకెట్ కింద చూస్తే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. దీని తర్వాత ప్రింట్ చెప్పేసి యూజర్ రెస్పాన్సెస్ అన్నిటిని నేను ఇక్కడ ప్రింట్ చేయదలుచుకున్నాను. ఓకే, గుడ్. చూద్దాం ఇప్పుడు. రన్ చేస్తున్నాను. ఓకే, నేను క్యాప్స్ లెటర్లో ఓకే, వాట్ ఈస్ సిడి? కాంపాక్ట్ కంప్యూటర్ డిస్క్ అంట, కాంపాక్ట్ డిస్క్ అంట, కోడ్ డిస్క్ అంట. ఓకే, ఐ థింక్ కాంపాక్ట్. కొన్ని రాంగ్ చేస్తా, కొన్ని కరెక్ట్ చేస్తా. ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్ చేస్తా, కాంపాక్ట్ డిస్క్. ఓకే, వాట్ ఈస్ టిఎస్? తెలంగాణ స్టేట్, టెస్లా స్టేట్, టెక్నికల్ సపోర్ట్. నేను సి రాంగ్ ఆన్సర్ చేస్తున్నా, సి రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ పైథాన్ ఐటీ? స్నేక్ బుక్ లాంగ్వేజ్. ఐ నో అది ఒక లాంగ్వేజ్ అని, బట్ రాంగ్ ఆన్సర్ చేస్తున్నా. స్నేక్, పైథాన్ ఇస్ స్నేక్. వాట్ ఈస్ ర్యామ్? మెమరీ, కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నా. అండ్ వాట్ ఈస్ మౌస్? పెట్, మౌస్ లో పెట్ కాదు, కంప్యూటర్ డివైస్. ఏ కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏదో సంథింగ్ ఏదో స్టోర్ అయింది. BCABA స్టోర్, BCBA స్టార్టింగ్ ఏంటి ఇది? ఏదో సంథింగ్ స్టోర్ అయింది. ఓకే, దీని అవుట్పుట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్రింట్ఎఫ్ ట్రై చేసాం కదా, అందుకే అది దాని కోపం వచ్చింది. అందుకని మనం ఏం చేద్దామంటే ప్రింట్ పర్సంటేజ్ yes string comma. This is the method in C. ప్రింట్ చేసే మెథడ్. మళ్ళీ ఒకసారి ఫాస్ట్ రన్ చేద్దాం. ఏ స్మాల్ ఇచ్చిన సరే, బి సి ఏ బి, మళ్ళా అదే అలానే వస్తుంది. ఏబిసిఏబి మళ్ళీ అలానే వస్తుంది. యూజర్ రెస్పాన్సెస్ కంకాటినేషన్ లో స్టార్టింగ్ ప్రాబ్లం. yes ఎగ్జాక్ట్లీ మిస్టర్ సోన్సో. ఇక్కడ రెస్పాన్సెస్ లో కంకాట్ చేయడం ట్రై చేసాం కదా, ఈజ్ ఈక్వల్డ్ బ్యాంక్ ఇలా తీసుకొని రన్ చేయి. ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కంకాటినేషన్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఇనిషియల్ వాల్యూ ఉండాలి, ఉంటే బాగుంటుంది. సో ఏ B C, yeah, ABC exactly. User collections. ఓకే, అంటే ఆ ప్రాబ్లం స్టార్టింగ్ ఏ సింబల్స్ వచ్చినాయి కదా, ఆ సింబల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇనిషియల్ వాల్యూ స్టోర్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎర్రర్ కూడా వస్తుంది. ఎక్కడైతే ఎర్రర్ రాకుండా వేరే వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ కంకాట్ చేస్తున్నాము. యూజర్ రెస్పాన్స్ ని వేరే దాంతో కంకాట్ చేస్తాం కదా, ఇనిషియల్ గా అంటే స్టార్టింగ్ దీంట్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి. అందుకే నేను బ్లాంక్ వేరియబుల్ ఆ విధంగా ట్రై చేసుకున్నాను, బ్లాంక్ వేరియబుల్. ఓకే, గుడ్. ఇది మన ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ నాకు ఇక్కడ ఏబిసిలు అనేది బాగుంది, కానీ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే ఎలా కంపేర్ చేస్తాం మనం? ఎలా కంపేర్ చేస్తాం? అసలు వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది?
అనేది ఎలా తెలుస్తుంది మనకి? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ సిడి అన్నాను, ఏ అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ బి అన్నాను, బి సెలెక్ట్ చేశా, కానీ కరెక్ట్ ఆన్సర్ కీ అనేది ఉంది మన దగ్గర. కీ 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 ఉంది. ఆ కీని దాంతో చెక్ చేయాలి కదా, కీని దాంతో చెక్ చేయాలి కదా. నువ్వు సెలెక్ట్ చేసింది కరెక్టా కాదా, నువ్వు ఏబిసిడి రావు, అంతేగాని నువ్వు టైప్ చేయలేదు, స్ట్రింగ్ టైప్ చేయలేదు. నువ్వు స్ట్రింగ్ టైప్ అసలు కీ ఏముంది చూద్దాం. అసలుకి కీ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు కీస్ ని మనం అసలు ప్రింట్ కాకుండా చేసాం కదా, కీస్ ని సపరేట్ చేద్దాం. కీని సపరేట్ చేద్దాం. ఈ కలెక్షన్ చేసేటప్పుడు కీని కూడా కలెక్ట్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా కలెక్ట్ చేద్దాం. ఓకే, ఈ కలెక్షన్స్ లో దీన్ని సపరేట్ దీన్ని కలెక్ట్ చేసేటప్పుడు రకరకాలు చేద్దాం. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఓకే, ఈ కలెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లోకి నేను ఒక పైప్ సింబల్ ని కలెక్ట్ చేస్తున్నా. పైప్ సింబల్ కలెక్ట్ చేస్తున్నా. ఈ రెస్పాన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత టైప్ సింబల్ తో పాటు కామా ని యాడ్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి. ఓకే, ఏ అంటున్నాను, బి అంటున్నాను, సి అంటున్నాను, ఏ అంటున్నాను, బి అంటున్నాను. ఇలా వచ్చింది చూద్దాం. ఎస్ ఎస్, గుడ్ గుడ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, దానికి సంబంధించిన కీని కూడా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. కీని ఇంతకుముందు పని చేయకుండా చేసాం కదా మనం. కీ ప్రింట్ కాకుండా చేసాము కదా, ప్రింటర్ ని ఆపేసాము కదా. ప్రింటర్ 0 అంటే ఎప్పుడు ఆపేసాం ప్రింటర్ ని? కీ ఉన్నప్పుడు ప్రింటర్ ని ఆపేసాం. కీ ఉన్నప్పుడు ప్రింటర్ ని ఆపేసాం. ఎక్సలెంట్. ఇప్పుడు అదేది మనకి ఇప్పుడు వరం అవుతుంది. ఎలాగంటే ప్రింటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ చేస్తున్నాం కదా, 1 కాకపోతే ఎల్స్, అంటే 1 కాకపోతే ఏముంటుంది? 0 ఉంటుంది ప్రింటర్ ఆఫ్ లో. అయితే ఆ క్యారెక్టర్ ని ఇంకొక దానికి, ఇంకొక వేరియబుల్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చాలా అవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. క్యార్ అని చెప్పేసి అండర్ స్కోర్ కీ ఎన్ని పెడదాం? ఒక 25 క్యారెక్టర్స్ వరకు పెడదాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ లాగే బ్లాంక్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ బ్లాంక్. సో ఇలా వచ్చింది. కీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ కీని కలెక్ట్ చేస్తాను. కీని కలెక్ట్ చేస్తాను. కీ ఏమై ఉంటుంది అంటే చూద్దాం. ఎక్కడ కరెక్ట్ చేయాలి? ఇక్కడే కదా కరెక్ట్ చేయాలి. ఎల్స్లో కీ కరెక్ట్ చేయాలి అంటే str cat స్ట్రింగ్ కంకాట్ కీలోకి కామా QAKI ని కరెక్ట్ చేస్తాం. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. గుడ్. ఓకే ఓకే, సో ఇలా మొత్తం కరెక్ట్ అయ్యి str cat కి కలెక్ట్ అయ్యి నేను దీంతో పాటు యూజర్ ఆప్షన్ తో పాటు యూజర్ రెస్పాన్సెస్ లో కీ కూడా లాస్ట్ లో కీని కూడా కంకాట్ చేస్తున్నాం. కీని కూడా
కంకాట్ చేస్తాను. అండర్‌స్కోర్ కీ. ఈ కీని కంకాట్ చేసే ముందు ఆప్షన్‌కి దీనికి మధ్యలో ఒక స్పేస్‌ని కూడా కంకాట్ చేస్తాను. సంథింగ్ స్పేస్ కాదు, ఏదైనా సమ్ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ ఇద్దాం? జస్ట్ ఒక ఐఫోన్ ఇలా పెడదాం. ఐఫోన్ ఇలా పెడదాం. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఎర్రర్. ఓకే. సో ఇక్కడ నేను డి అంటున్నాను. ఏమైంది? సమ్ టెక్నికల్ ప్రాబ్లం. What is happening here? ఇక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం. యూజర్ ఆప్షన్ కీతో ప్రాబ్లమా? స్టార్టింగ్ ఏముంది? ఇలా ఉంది. సో కీని మళ్ళా మనం ఏం చేయాలి అంటే, ఇలా వచ్చినప్పుడు కీని కీ ఈక్వల్ టు 0 ఇట్లా పెట్టేసేయాలి. ఈజ్ ఈక్వల్ టు స్పేస్ చేసేయాలి. అంటే str cpy copy underscore key కామా కాపీ చేస్తాం. ఇక్కడ cat key కామా cat I. ఓకే, ఎక్సలెంట్, బాగుంది. బట్ ఎందుకు అది? ప్రాబ్లం వస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఇది సంథింగ్ మెమరీ రిలేటెడ్ ఇష్యూ. సో ఎంటర్ కొట్టిన వెంటనే ప్రాబ్లం వచ్చేసి ఏముంది ఇక్కడ? కీతోనే ప్రాబ్లం ఉంది. కీని ఆపేద్దాం. కీని ఆపేసి రన్ చేద్దాం. ఓకే, కీతో ప్రాబ్లం కాదు, ఇంకేదో ప్రాబ్లం ఉంది. ఇంకేం ప్రాబ్లం ఉంది? ఇవే మనం ఇచ్చింది, ఇవే ఇచ్చాం, రెండే ఇచ్చాం, ఇంకేమీ లేదు మనం ఎక్స్ట్రా. ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా ప్రాబ్లం కాదు, ఇంకేదో ప్రాబ్లం ఉంది. అంటే ఇది కంకాట్ అయ్యింది, నో ఇష్యూ. వెళ్ళి అలా స్టార్టింగ్కి వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏం జరిగింది? ఆప్షన్ 0 అయ్యింది, ప్రింటర్ 0 అయింది. ఓకే, ఎల్స్ లో ప్రాబ్లమా? చెయ్యి. ఎల్స్ లో ఏం ప్రాబ్లం వచ్చింది? ఎల్స్ లో ప్రాబ్లం వచ్చిందా? ఇదే ఓపెన్ చేద్దాం. జీరో printer is equal to 0,
string strcat key QAK ఇప్పుడు చూద్దాం. సేమ్ ప్రాబ్లం. ఇక్కడ strcat key వేరియబుల్ నేమ్ మారుద్దాం. లేకుండా 25 క్యారెక్టర్స్ కాకుండా 250 క్యారెక్టర్స్ పెడదాం. ఇనిషియల్ గా 0 పెడదాం. అదండి కీ కాకుండా అండర్స్కోర్ కీ కాకుండా ఇంకేదైనా వాడదాం. ఆన్సర్ ANS అని పెడదాం. వేరే రాకుండా. ఓకే, ANS అండర్స్కోర్ కీ అని పెడుతున్నా. ఎక్కడ క్లాష్ అవ్వకుండా వేరియబుల్ని. సో ఈ విధంగా తీసుకున్నా. char గుడ్. ఓకే, సో పేస్ట్ ఇది పేస్ట్ NSK ఈ లైన్ అనేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. strcat ఇదే కదా. ఇక్కడ అక్కడ అక్కడికి వస్తుంది. strcat రీప్లేస్ చేస్తున్నా. ANS ని cat తో కంకాట్ చేస్తాం. స్ట్రింగ్ కంకాటినేషన్ చూద్దాం. What is this? ఏంటి రెస్పాన్సెస్ లేని దీనికి యూజర్ రెస్పాన్సెస్ లో కంకాటినేషన్ జరిగింది. దీంట్లో ఎందుకు జరగదు? దీంట్లోకి ఎంటర్ అవుతుందా? దీంట్లోకి ఎంటర్ సారీ printf ఓకే /n ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇది ఇట్లా వచ్చేస్తుంది. అంటే ఇది ఎందుకని జరగట్లేదు? ఓకే, ఓపెన్ చేద్దాం. %s small s ఓకే బ్యాక్ దీన్ని ANS దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. in office అది కూడా ప్రింట్ అవట్లేదు. పక్కన బ్లాంక్ ఉంది. బ్లాంక్ ఉంది కదా దీంట్లో.
ఓన్లీ ఎంవిఆర్ అని ప్రింట్ చేద్దాం దీన్ని. అది ప్రింట్ అవుతుందో లేదు చూద్దాం. ప్రయాణిస్తున్న విమానం ఆగిపోయింది మధ్యలో. ప్రింట్ అవ్వట్లేదు అసలుకి. ఏది ప్రింట్ అవ్వట్లేదు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏఎన్ఎస్కే దీన్ని ఆపేద్దాం. ఇక్కడ రెస్పాన్సెస్కి ఏ విధంగా ఇది అవుతుంది చూద్దాం. సేవ్ చేసి చూసారా? ఓకే 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 ప్రింట్ అయిపోయింది. బి మళ్ళా సి మళ్ళా ఏ మళ్ళా లాస్ట్ బి. ఇక్కడ ఏ బి సి వచ్చేసినాయి. బట్ ఇక్కడ నేను కంక్యాట్ చేశాను దీని తర్వాత. ఇది కంక్యాట్ అవ్వట్లేదు. ఏఎన్ఎస్కే ఏంటి ఏఎన్ఎస్కే ప్రాబ్లం? డిక్లరేషన్ ప్రాబ్లం ఏంటి? ఓపెన్ చేద్దాం. దీన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ చేసేద్దాం. సింగిల్ లైన్ లో దీన్ని తీసేద్దాం. A, okay, B, C, C, C. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలుకి? ఇప్పుడు చెప్పుకుని అసలుకి ప్రింటే కావట్లేదు. ఏం వేరియబుల్ ఇద్దాం ఇంకా దీనికి? ఓకే, ఓపెన్ చేద్దాం. x small x 100 is equal something space కాకుండా SSS replace అట్లా పెట్టేసి వేరియబుల్ డెక్లరేషన్. దాన్ని ప్రింట్ చేద్దాం అసలు స్టార్టింగ్ ఆపేద్దాం. అంతా కోడ్ ఆపేద్దాం. దాని సంగతి చూసుకుని వద్దాం. దీన్ని మొత్తం ఆపేసాం. సో ఇక్కడ printf percentage yes space x. Okay, print in the yes sir. Yes, print in. No problem. No issue. Comment. ఇప్పుడు చూద్దాం. Release it. ఇప్పుడు ఇక్కడ దాని వల్ల x వాడదాం. ఎంత డిస్టర్బ్ చేస్తున్న స్ట్రింగ్? అఫ్ కోర్స్ సిలో స్ట్రింగ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇక్కడ ప్రింట్ చేద్దాం x ని ఇక్కడ ప్రింట్ చేద్దాం.
ఓకే దగ్గర ఇప్పుడు రన్ చేద్దాం. యా ఏం తీసేయాలి? ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో తీసేయాలి, లేదా ఒప్పుకోదు. ఓకే, ఏ సరే ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ ఓకే మాత్రమే ప్రింట్ అయ్యింది. ప్రింట్ అవ్వలేదు. అలానే బ్రేక్ ఏమవుతుంది? ఏం జరిగింది? ఎక్స్ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? ఎక్స్ అనే వేరియబుల్ ఏముందా? యా మందే మిస్టేక్, అంతే మిస్టేక్. అయితే ఇక్కడ దాన్ని 0 చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు కట్ చేద్దాం. ఎక్స్ లో ఎస్ తీసేసి ఇప్పుడు దీన్ని కంకాటినేషన్ చేద్దాం. ఆన్సర్ కదా, ఓన్లీ ఎక్స్, ఓన్లీ ఎక్స్. చూద్దాం. ఓకే మళ్ళీ అవుతుంది, కంకాట్ అవ్వట్లేదు. షిట్. ఇక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ లో మనం క్యారెక్టర్ ఇస్తునేసరికి ఓకే అది కంకాట్ అవ్వట్లేదు. క్యారెక్టర్ ఇస్తునేసరికి అది కంకాట్ అవ్వట్లేదు. సో దట్ ఇస్ ద ప్రాబ్లం. సో మనకు అందుకే అది కంకాట్ అవ్వట్లేదు. ఓకే ఓపెన్ చేద్దాం. సో రేపటి క్లాస్లో న్యూ ఫంక్షన్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం కోసం న్యూ ఫంక్షన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను స్టూడెంట్స్. సో దాంతో మనం ఇలాంటి పనులు కూడా చేయొచ్చు. అంటే ప్రజెంట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే
స్ట్రింగ్ ఫార్మేట్ లో ఉన్న ఈ ఆప్షన్స్ ని సపరేట్ వేరియబుల్స్ లోకి తీసుకోవాలి. సపరేట్ వేరియబుల్స్ లోకి తీసుకోవాలి అంటే ఈ ఆప్షన్ ని సపరేట్ వేరియబుల్ లోకి తీసుకోవాలి, దీన్ని సపరేట్ వేరియబుల్ లోకి తీసుకోవాలి, దీన్ని సపరేట్ వేరియబుల్ లోకి తీసుకోవాలి. 3 ఆప్షన్స్. అండ్ కీని కూడా సపరేట్ వేరియబుల్ లోకి తీసుకోవాలి. అంతవరకే సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంతవరకే సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆ క్రమంలో భాగంగా కీని మనము సపరేట్ చేస్తుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. ప్రజెంట్ మనం తెలుసుకున్న టాపిక్స్ యూజ్ చేసుకుని మాత్రమే అంటే మనకు ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే న్యూ ఫంక్షన్స్ దానికి సంబంధించి వీటిని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాంతో ఈ పనిని పూర్తి చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో చాలు ఈరోజు.